మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్నా, అంటే ఈ క్యారెక్టర్కి ఇది సెట్ అవుద్ది అని? బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్కి లూజ్ షర్ట్లు వేసారు, Yeah, ఛత్రపతి టైంలో yeah, 2 బటన్స్ చెప్పేసి ఆబ్వియస్గా yeah, yeah, షెల్ ఉంటుంది. yeah, సో yeah, ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి, అఫ్కోర్స్ సాహోకి దే వాజ్ సంథింగ్ ఎల్స్. yeah. హౌ డు యూ డిసైడ్ ఆన్ దట్? డెఫినెట్గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా. సో బాస్కిన్ అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం, అది ఏం చేద్దాంరా, ఇది ఫస్ట్ రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ, ఇది ఆడాలి ఎలాగనే, కానీ కన్నా నాకు కాన్ఫిడెన్స్, కానీ నేను ఛత్రపతి తర్వాత లవ్ స్టోరీ చేస్తే చూస్తారు లేదా టెన్షన్ ఉంది. సరే ఇది కొంచెం జాగ్రత్త చేయాలరా, మన రిస్క్లు వద్దు, ఆల్రెడీ ఒక రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ ఏదో చూపించాడు, చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్. ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను. ఇచ్చేద్దామా డార్లింగ్ అన్నాడు బాస్కి. అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్నాను. చేసేద్దాం డార్లింగ్, బాగుంటుంది, నీ హైట్కి బాగుంటుంది అన్నాడు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని. ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అది యాక్సెప్ట్ చేయడం. కరుణాకరన్ గారు సూపర్, కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిలిం మన ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్లు నేను వేస్తానంటే ఇదేంటి మీరు టైట్ వేయాలి, మీరు ఇలా ఉండాలి అంటారు కదా బేసిక్లీ. కానీ లక్కీలీ కరుణాకర్ గారు యాక్సెప్ట్ చేశారు. కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, కానీ మేము ధైర్యం చేసి చేస్తాం, అదొక స్టైల్ అంతే. అది మేము చాలా మోసపోయాం అన్న, మీరు వేసుకున్న బట్టలని కొనేసుకొని. అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి, మేము వేసుకున్నప్పుడు మా మీద ఎలాడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు. అంటే అదొక యా, దాన్ని కరెక్ట్గా వేయాలి, లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్తగా వేయాలి. నీకు బాగుంటుంది, నువ్వు టాలే కదా, కాకపోతే అది అప్పుడు ఎక్కడ చూడలేదు కదా. సో అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్, జనాలకు తొందరగా అందరూ ఏంటి అంత లూజ్గా ఉన్నాయి, అక్కడ లూజ్ ఉంది, ఎక్కిస్తారు లూజ్ ఉంది, ఇది లూజ్ ఉంది, అది ఉంది, కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం. ఆ లూజ్ జారుతా ఉంటే బస్కి ఒకటి జారు ఇలా పెడదాం, దాన్ని లేపుతా ఉంటాను, ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను, కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం. యా, నువ్వు అడిగితే యా, అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది. ఇప్పటికే అజయ్ అని అడుగుతుంటాను ఇప్పటికీ, అంటే నాకు ఇప్పుడు అన్న, ఇప్పుడు ప్రభాస్ అన్న ఏ షర్ట్ కొంటున్నారు, ఇప్పుడు షాపింగ్ వెళ్తే ఏం షాపింగ్ చేస్తారు, ఆయన షాపింగ్ స్టోర్లు అని చెప్పేవాళ్ళు. బికాజ్ నాకు ఆయన ట్రెజర్ ట్రోవ్ ప్రభాస్ అన్న స్టోరీ.